తన జీవితాన్ని వెళ్ళబోసుకోవడానికి కోసం రోడ్లెమ్మటి అడుక్కునే పరిస్థితులు తీసుకొచ్చిన వ్యవస్థ మీద కోపంతో మనం రోడ్డు మీదకి ఎక్కినామనే బాధతోటి నా కంట్ల నీళ్ళు వచ్చింది. ఎవరైతే గౌరవించబడాలో, ఎవరైతే వాళ్ళు ఈ దేశానికి దిక్సూచిగా నిలబడతారో అట్లాంటి వ్యక్తులని మనం రోడ్ల మీదకి వచ్చి అడుక్కునే స్థితికి ఈ జాతిలో ఉన్న అనేక మంది తయారు చేసినందుకు వాళ్ళకి ఏమి చెప్పాలి, ఏమి అనాలో కూడా అర్థమైతలేదు. ఇట్లాంటి స్థితిలో ఉన్నది. అట్లాంటి స్థితిలో మనందరికీ ఒక తోడై, సూర్యాపేటలో ఒక తోడై నిలిచి, మనకు అండగా నిలిచి, మన నోట్లోకి 4 ముద్దల కోసం తను రోడ్డు మీదకి వచ్చి అందరి కోసం ప్రయత్నం చేశాడు చూడండి. అందుకోసం సార్కి నేను సెల్యూట్ తెలియజేస్తా ఉన్నాను. అంతేకాదు సార్ వీరేందర్ సారు, శ్రీనివాస్ సారు, వీళ్ళందరూ కూడా, అబ్బాయి చాలా చిన్న ఏజ్, అతను కూడా తన కోసం కాకుండా ఇతరుల కోసం చేశాడు. ఈ మేడం ఎన్నేళ్ళ నుంచో చేస్తుంది. అందరూ వచ్చినందుకు, 4 కూడినందుకు చాలా ఆనందపడుతుంది. ఈ ప్రపంచంలో అంటే చాలా మంది చెప్పేవాళ్ళు ఏంటంటే, నలుగురిలో నజర్ కొట్టడానికి 4 రాళ్ళు వెనకేసుకోవాలని ఎప్పుడూ చెప్తూనే వాళ్ళు ఉంటారు. అట్లాంటి వాళ్ళకు భిన్నంగా నలుగురు కోసం చేయాలని తపన పడుతుంది చూడండి. ఆమెకు సెల్యూట్. అట్లా సార్ కూడా మొన్న అక్కడ వచ్చారు, అంత దూరం వచ్చిండు. బహుశా మీ అందరి గొంతును అక్కడ హైదరాబాద్లో చెప్పడానికి అనుకుంటే అక్కడ దాకా వచ్చిండు. సో వీళ్ళందరికీ కూడా, మీకు కూడా, అందరికి కూడా సెల్యూట్లు మరీ చెబుతూ, నిజమే మనం చాలామంది తయారు చేస్తుంటాం, సైంటిస్టులు తయారు చేసినాం, చాలా గొప్ప గొప్ప వాళ్ళని తయారు చేసినాం, మనం తయారు చేస్తాం. ఇందాక సార్ రాజు సార్ చెప్పిండు, నేను ప్యూర్ నుండి పైన ఉన్న ఐఏఎస్ ఐపీఎస్ దాకా కూడా తయారు చేసిన, హోంగార్డుల నుంచి ఐఏఎస్ ఐపీఎస్ దాకా కూడా నేను తయారు చేసిన అంటున్నాను. నిజమది మీరు అందరూ కూడా చాలా మంది తయారు చేస్తున్నారు. మన టీచర్ చేయగలుగుతారు ఇవన్నీ అందరినీ కూడా. ఒక ఇంజనీరు మాట కట్టడం కట్టగలుగుతాడు. అంతేకాదు ఈ మొత్తం ప్రపంచంలో అభివృద్ధి అని చెప్పుకుంటున్నారు కదా, గొప్ప గొప్ప అభివృద్ధి ఇక్కడ నుంచి వేరే గ్రహం మీదకి కూడా పోయే వాళ్ళ ఇంజనీర్లు కానీ, సైంటిస్టులను కానీ తయారు చేసింది మళ్ళీ టీచర్లనే. గొప్ప నాయకులు అనుకుంటున్న వాళ్ళు, గొప్ప గొప్ప ముఖ్యమంత్రులు, గొప్ప ప్రధానమంత్రులు కూడా తయారు చేసింది కూడా టీచర్లే. ఇంకా చెప్పాల్సి వస్తే ఈ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా నేను మొట్టమొదటిగా చదువుకున్నది ఎక్కడ అంటే, నేను ఈ తెలంగాణలోని మారుమూల పల్లెల్లోని, అంటే నల్గొండ జిల్లాలోని మునుగోడు మండలంలోని కల్వకుంట్ల అనే గ్రామంలో ఒక మారుమూరు చిన్న పల్లెలో పుట్టాను. అక్కడి నుంచి ఈ దేశంలో అందరూ సమానంగా ఉండాలి, మహిళలను పురుషులను అంటే సమానంగా చూడాలి అని చెప్పేసి, అట్లాగే అందరూ మనుషులంతా సమానంగా బతకాలని ఒక రాజ్యం కలలుగానే రాజ్యం, ఒక ఊహకందే రాజ్యాన్ని, ఒక స్వర్గం లాంటి రాజ్యాన్ని తయారు చేసిన ఒక రష్యా అధినేత లెనిన్ ఉండే ఏరియాకు పోయి ఆయనకు సెల్యూట్ చేసి వచ్చినంటే, ఇక్కడ నుంచి అక్కడికి పోయినంటే అది మొట్టమొదటి బీజం వేసింది ఎవరో తెలుసా అంటే, అది ప్రైవేటు టీచర్ వేసిన బీజంతో నేను నల్లగొండ నుంచి రష్యాకు పోగలిగిన లెనిన్కి సెల్యూట్ చేయగలిగాను. ప్రైవేట్ టీచర్ యొక్క ప్రాధాన్యత అంతది. అంతేకాదు ఈ సూర్యాపేటలో పుట్టి ఈ తెలంగాణలో బాంచన్ దొరాన్ కాల్మొక్త అనుకుంటోలని ఇక్కడ నుంచి చదువుకొని హైదరాబాద్కు పోయి ఆ తర్వాత అనేక ఉద్యమాలను తయారు చేసి ఈ తెలంగాణ విముక్తి కోసం తన జీవితాంతం ప్రయత్నం చేసి గన్నులు పట్టి దొరలను తరిమి కొట్టి ఆయన ఒక మహాబలిగా, ఒక మహాయోధుడిగా నిలిచిన భీమిరెడ్డి నరసింహారెడ్డి తయారు చేసింది కూడా ఈ ప్రైవేటు టీచర్ అనే ఒక ఆయన ముందుగా నేర్పిన తర్వాతనే ఆయన కాగలిగిండు. అంటే ప్రైవేటు టీచర్ యొక్క ప్రాధాన్యత అంత గొప్పది. గవర్నమెంట్ ఎడ్యుకేషన్ లేనప్పుడు ఎవరు చేసిరు? అంతా ప్రైవేట్ టీచర్లే కదా. ఆయన అవసరమైన ఉండొచ్చు, లేకపోతే ఇంకో ఆయన ఉండొచ్చు, ఇంకో ఆయన ఉండొచ్చు. ఇంకా ముఖ్యంగా చెప్పాల్సి వస్తే ఈ రాష్ట్రంలో ఉర్దూ మాత్రమే నేర్చుకోవాలనుకుంటున్నప్పుడు, ఉర్దూ మాత్రమే చదవాలనుకున్నప్పుడు, లేకపోతే సంస్కృతమే చదువుకోవాలని చెప్పేసి కొంతమందికే చదువులు చేసినప్పుడు, 1% మాత్రమే చదువు ఉండాలని చెప్పినప్పుడు
ఆ 1% మాత్రమే ప్రపంచాన్ని, ఈ తెలంగాణ, ఈ దేశాన్ని కూడా శాసిస్తున్నప్పుడు సాధారణ దళిత బహుజనులు లేకపోతే అనేక మంది 99% జీవులకు, మనుషుల కోసం ఒక చదువు నేర్పి వైజ్ఞానికులుగా తయారు చేసే ప్రయత్నం చేసి వాళ్ళందరి కోసం చేసిన వాళ్ళు ఎవరు అంటే అది ప్రైవేటు టీచర్ అనేట ఒక ఆయన వెళ్ళింది కాబట్టి, ఆ ఊరిలో బయలుదేరింది కాబట్టి అందరికీ చదువులు వచ్చే ప్రయత్నం ఈ తెలంగాణలో, దేశంలో కూడా వచ్చింది. మనం చదువుల తల్లి సావిత్రిబాయి పూలేకి దండేస్తున్నాం. మీరందరూ కూడా దండేసి సెల్యూట్ చేసినాం. మనం ఇప్పుడే ఆమె బయలుదేరినప్పుడు మీకు అందరూ తెలుసు, మహిళా టీచర్లందరికీ ఆమె సెల్యూట్ కొట్టాల్సిందే. మహిళా టీచర్లే కాదు, బహుజనులు అనుకుంటూ లేకపోతే అంటే ఒక బ్రాహ్మణులు తప్పితే, కొంతమంది తప్పితే మిగతా వాళ్ళందరికీ చదువు రావడానికి కోసం, దళితులకు కానీ లేకపోతే శూద్రులకు కానీ మహిళలకు కానీ చదువు రావడానికి కోసం జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే వేసిన మొట్టమొదటి అడుగు వల్లనే ఇంత విస్తృతం కాగలిగింది చదువు అనే విషయాన్ని మనం, ఆమె చేసిన ప్రయత్నం, ఆమె చేసిన త్యాగం మీకు అందరికీ తెలిసిన, మీరు కూడా ఎన్నోసార్లు పాఠాలు చెప్పే ఉంటారు. ఒక చీరతో కాకుండా 2 చీరలతో పోవాల్సిన పరిస్థితి ఆమెకు వచ్చింది. 2 చీరలతో, ఎందుకంటే రాళ్ళేసి రప్పలేసి ఇక బయలుదేరిందమ్మా ఇక సమాజాన్ని ఉద్ధరిస్తున్నా అని చెప్పేసి అనేవాళ్ళు ఎంతమంది ఉంటారు, ఇప్పుడే ఉన్నారు. ఇప్పుడు మీరు ఒక క్లాస్ నుంచి బయటకు వచ్చి అందరం కలుద్దామంటే కూడా నీకు అవసరం అని చెప్పేసి ఆ మేడం అన్నది కదా, అట్లా 100 మాటలు 1000 మాటలు, రాళ్ళు రప్పలు మట్టి పేడ ఏసి బయటికి వచ్చి అవన్నిటిని ఎదుర్కొని అవమానాలను దిగమింగి కన్నీళ్ళను దిగమింగి ఆమె చదువు చెప్పడానికి అడుగుపెట్టి ఒక చదువు పాఠశాల తయారు చేసింది కదా, ఎంత కష్టంతో చేసిందని ఊహించుకోవచ్చు మనం. అందుకోసం ఆమె వేసిన దారి, ఆమె చేసిన త్యాగం, ఆమె చేసిన కృషి వల్లనే ఈరోజు మహిళలు కానీ మిగతా వర్గాలు కానీ చదువుకోగలుగుతున్నారు. అందుకోసం అని చెప్పేసి చదువుల తల్లి సావిత్రిబాయి పూలేకి మనం దండ వేసినాం. ఆమె చేసింది. ఇప్పుడు మనం కూడా మళ్ళీ ఎన్ని ఏళ్ల తర్వాత, 120 ఏళ్ల తర్వాత, 200 ఏళ్ల తర్వాత మళ్ళీ మనం మామూలు వాళ్ళం కూడా కాదు, గురువులకే గురువులైటోళ్ళం, పెద్దోళ్ళకే గురువులం మనం. అట్లాంటి వాళ్ళమే మనం కూడా ఒక సంఘం ఉండాలి, మాకు హక్కులు కావాలి అంటున్నామంటే ఈ వ్యవస్థ ఎంత ఘోరంగా ఉందని అర్థం చేసుకోవాలి. మన కోసం ఎవరు చూస్తారని చెప్పేసి ఎదురు చూస్తున్నాం మనం, మన కోసం ఎవరైనా చేస్తారని చెప్పేసి ఆలోచిస్తున్నాం. ఇంత పరిస్థితి ఎందుకు రావాలి గురువులకి? మన తెలంగాణ రాష్ట్రంలో ఈ 60% స్కూల్ ఎడ్యుకేషన్ లో ప్రైవేట్ టీచర్సే ఉన్నారు. ఈ ప్రైవేట్ టీచర్లు కానీ ఒకవేళ ఆపితే, లేకపోతే మొత్తం తెలంగాణలో ఇంటర్మీడియట్ నుంచి పైకి పోతే 80% మంది ప్రైవేట్ టీచర్లే ఉన్నారు. ఒక్కసారి ప్రైవేటు టీచర్లు కానీ మేము చదువు చెప్పామని చెప్పేసి తెలంగాణలో ఆపితే తెలంగాణలో ఎడ్యుకేషన్ అంతా స్తంభిస్తుంది, ఆగిపోద్ది. ఎవరి వల్ల? ప్రైవేట్ టీచర్ ఆపితే. అంత శక్తి ఉన్నది. కానీ మనము వేదన పడుతున్నాం. ఎందుకంటే మనం తక్కువ అనుకుంటున్నాం, వ్యక్తులు అనుకుంటున్నాం. మీరందరూ చెప్పారు ఇంతకు ఒక పుల్లని ఇడిస్తే ఇడతలేరు, 100 పుల్లలు అయితే ఇడసలేరు కదా అంటున్నాం కదా, ఇందాక చెప్పారు కదా మీరంతా. పాపం మనం ఏంటంటే ఇందులో సార్లందరూ ప్రయత్నం చేసుకుంటారు కూడా చాలా మంది. ఆ సార్ చేసుకుంటాడు, ఇక్కడ ఉన్న సార్లందరూ చేసారు. బహుశా వాళ్ళకి అందరి తోడ్పాటు కూడా ఎక్కువ లేకపోవడం వల్ల, ఒకవేళ అప్పుడు తోడ్పాటు ఉన్న పరిస్థితులు మారినాయి, మన వేగం అయిపోయింది, టెక్నాలజీ ఎక్కువైంది. సెల్ ఫోన్ కొనాల్సిందే, బైక్ కొనాల్సిందే, కారు కొనాల్సిందే, ఈఎంఐలు కట్టాల్సిందే. ఆ లైఫ్ అంతా మనం ముందుకు వచ్చే వారికి ఆ టెక్నాలజీ మనం అందుకోవాలనుకుంటే, కొత్త వస్తువులు మనం తీసుకోవాలనుకుంటే మనం ఎక్కువ కష్టపడాల్సిందే, ఎక్కువ ఈఎంఐలు కట్టాల్సిందే. మనకు టైం ఖాళీ ఉండకుండా ఉండాల్సిందే మన పరిస్థితి అది. కాబట్టి ఇక రోడ్డు మీదకి వచ్చి ఆలోచించే పరిస్థితి ఏముంది? అందుకోసమే మనం యంత్రాలుగా మారాలని, మనం వినియోగదారులుగా మారాలని చెప్పేసి పైన కూర్చొని రుట్టిగా ఏమి ఉండరు. మనమే తెలివికలు అనుకుంటున్నాం, కానీ మన తెలివికలందరికీ వీళ్ళందరి తెలివిని తీసుకుపోయి వాడు ఒక దగ్గర చేస్తాడు. మనమేమో ఇండివిజువల్గా వ్యక్తులుగా తెలివిగా బాగుంటాం. నాలెడ్జ్తో పోటీ పడితే మనతో వాడు గెలవాడు ఇండివిజువల్గా. కానీ మనందరూ తెలియని వాడు ఒక సారా తీసుకుపోయి ఏం చేస్తాడు తెలుసా? వీళ్ళకి ఏం చెబితే, వీళ్ళకి ఏది వేస్తే ఏనా వీళ్ళు కామ్ కూర్చుంటారు, వీళ్ళ పని వీళ్ళు చేసుకుంటారు అని వాడు ఎప్పుడు ఆలోచిస్తూనే ఉంటాడు. పైన ఉన్నవాడు ఎప్పుడు ఆలోచిస్తూనే ఉంటాడు, పాలకుడు ఆలోచిస్తూనే ఉంటాడు, లేకపోతే డబ్బులు ఉన్నవాడు ఆలోచిస్తూనే ఉంటాడు, ఆడే పెట్టుబడిదారుడు మనం అనుకుంటున్నాం. వాళ్ళందరూ ఆలోచిస్తూనే ఉంటారు.
వాళ్ళు అట్లా ఆలోచించడం వల్లనే మనకు రోజు అప్పుడప్పుడు చూసే సెల్ ఫోన్లో డాటా 300 వస్తుంది, 300 రూపాయలు చూసుకుంటే రోజు మొత్తం టైంలో ఎప్పుడో కూడా చూడొచ్చు మనం. పిల్లలు అంతే అందుకోసమే తయారయ్యారు. వాళ్ళ బయట గేమ్ ఆడితే ఫిజికల్ ఫిట్ అవుతారు, మంచి కమ్యూనికేషన్ ఉంటుంది, వాళ్ళు ప్రశ్నించే శక్తి వస్తుంది. ఎందుకంటే నలుగురు కలిస్తే ఆలోచన కలుస్తాయి, ఆలోచన కలిసినప్పుడు ఒక ఆలోచన ఒక రూపం అయితే ఒక భౌతిక రూపం అవుతుంది, వాళ్ళందరూ కలిసి పోరాడతారు. కాబట్టి అది రాకుండా ఉండాలని చెప్పేసి వాడు సెల్ ఫోన్లో డాటాలు ఎక్కిస్తాడు. మనకి మన పిల్లలకి అదే ఇస్తున్నాడు. మనమే పిల్లల మీద ఎందుకు పడుతురా అంటున్నారు. వాళ్ళకి గ్రౌండ్లో మరి ఏం చేస్తారు, సెల్ ఫోనే గ్రౌండ్ అయిపోయింది. అయినా ఇదంతా ఎందుకు మాట్లాడుతున్నామంటే మనలో కూడా ఐక్యత లేకుండా ఉన్న పరిస్థితి ఉంది కాబట్టి మనం అడుక్కునే పరిస్థితికి వచ్చినాం. ఇంకా అది రాదు. మనమే శాసించే స్థితి కావాలంటే మనం ఖచ్చితంగా యునైట్ కావాల్సిందే. యునైట్ అయితే తెలంగాణ రాష్ట్రంలో 7 లక్షల మంది ప్రైవేటు ఎంప్లాయీస్ టీచర్స్ ఉన్నారు. ఇంజనీరింగ్ కాలేజీలు, ఫార్మసీ కాలేజీలు, పాలిటెక్నిక్ కాలేజీలు, బీఈడు, డిఈడీలు, అన్ని స్కూల్స్, జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు, పీజీ కాలేజీలు అన్నీ కలుపుకుంటే 8 లక్షల మంది ఉన్నారు. ఈ 8 లక్షల మందిని ఒక్క తాటి మీదకి తీసుకొచ్చి తెలంగాణలో ఎడ్యుకేషన్ మేము చెప్పం మార్పులు తీస్తారా అని చెప్పేసి అడిగితే ఖచ్చితంగా గవర్నమెంట్ దిగొస్తాయి. ఒక గవర్నమెంట్ దిగడం కాదు, అంతకుముందుకు 5 లక్షల ఓట్లు తేడా ఉంటేనే ఒక గవర్నమెంట్ మారింది ఏపీలో. ఇక్కడ కూడా మనం 8 లక్షల మంది ఎప్పుడైతే ఒకసారి డిసైడ్ అయితే ఒక గవర్నమెంటే మార్చవచ్చు, అంత శక్తి మనకుంది. కాకపోతే మన శక్తిని మనం గుర్తించలేని పరిస్థితులలో మనకు అనేక కార్యక్రమాలు, అనేక పనులు, మనం పని ఒత్తిడి ఇవంతా ఉంది. కాబట్టి మనము యునైట్ కావడం అనేది ఏకైక ఎజెండా మనకి కావాలి. అందుకోసమని మనం టీచర్లుగా అంటే స్కూల్ టీచర్లుగా సపరేటు, కాలేజ్ టీచర్లుగా సపరేటు, ప్రొఫెసర్లుగా సపరేట్గా ఉండి ఎవరం వారం విడివిడిగా చేస్తూనే ఉంటుంటాం. కాబట్టి అందరినీ కలిపి ఒక సంఘం ఉంటే అందరం కలిపే ఒక పెద్ద శక్తిగా మారితే ఖచ్చితంగా గవర్నమెంట్లో మెడల్ వచ్చైనా సరే మా హక్కులు సాధించుకోవచ్చు అని చెప్పేసి ఈ పనిని మనం టీపీటీఎల్ఎఫ్ తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ లెక్చరర్స్ ఫెడరేషన్ అని చెప్పి పెట్టాం. అందుకోసమే ప్రొఫెసర్లు కూడా ఇలా ఉండొచ్చు. మన హైదరాబాద్లో ప్రొఫెసర్లు కూడా వచ్చారు, ఇంజనీరింగ్ కాలేజ్ చేసే ప్రొఫెసర్లు అందరూ వచ్చారు. వాళ్ళందరూ రప్పించే ప్రయత్నం చేస్తున్నాం. రేపు భవిష్యత్తులో ఇంకందరినీ ఇంకా పెద్ద సభ కూడా పెడతాం. 500 మంది మన వచ్చారు. రేపు భవిష్యత్తులో ఇంకా ఎక్కువ సభ కూడా పెట్టుకోగలుగుతాం. కాకపోతే ఒకటే షరతు, మీకు అందరికి కూడా వచ్చిన వాళ్ళకందరికీ మనం ఈడ పెడితే ఇంతమంది వచ్చినాం కదా, రేపు హైదరాబాద్లో పెడితే ఇంతకంటే ఎక్కువ వస్తాయి. ఖచ్చితంగా మన మాట ముఖ్యమంత్రి ఇంటాడు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట వచ్చింది కాబట్టి ఒక మాట ఈ సందర్భంగా చెప్పదలిచిన, ముఖ్యమంత్రి గారు ఒక మాట స్లిప్ అయ్యిండు. ఎందుకంటే ప్రైవేట్ స్కూళ్ళలో చెప్తోళ్ళట 10th క్లాస్ కూడా ఫెయిల్ అయిన వాళ్ళు ఉంటారని చెప్పేసి అన్నాడు. ఇట్లాంటి మాటలని టీపీటీఎల్ఎఫ్ ఖండిస్తాం. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవ్వరు కూడా 10th క్లాస్ ఫెయిల్ అయిన వాళ్ళు లేరు, 10th క్లాస్ మాత్రమే పాస్ అయిన వాళ్ళు లేరు. పీజీలు చేసిన వాళ్ళు మాత్రమే ఇక్కడ ఉన్నారు, ఇంటర్ డిగ్రీలు కంప్లీట్ అయిన వాళ్ళు మాత్రమే ఇక్కడ ఉన్నారు. మరి ఎట్లా మాట్లాడతారు సార్ మీరు? గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు మీ మాటను వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ఈ సూర్యాపేటలో జరిగే జిల్లా సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. అంతేకాదు మనం ఇంకా చాలా డిమాండ్స్ ఉన్నాయి మనం చేయాల్సినవి. ఒకటేంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రైవేటు టీచర్లు లెక్చరర్లు అందరినీ కలిపి ఒక రిజిస్ట్రేషన్ చేయాలని చెప్పేసి, ఎప్పుడైతే వాళ్ళు స్కూల్ టీచింగ్ లేకపోతే కాలేజ్ టీచింగ్ ఎక్కడికి వస్తే ఫస్ట్ అక్కడి నుంచి వాళ్ళ రిజిస్ట్రేషన్ మొదలు కావాలి. అట్లా రిజిస్ట్రేషన్ గవర్నమెంట్ దగ్గర ఉంటే, అంటే ఇప్పుడు యూడైస్లో ఉంది అట్లా ఉంది అని చెప్తుంటారు. ఇవన్నీ పనికిరాని. కానీ గవర్నమెంట్ దగ్గర ఒక రిజిస్ట్రేషన్ ఉంటే, మనం 30 ఏళ్ల కింద సర్వీస్లో జాయిన్ అయితే గవర్నమెంట్ టీచర్లకు అయితే ఎట్లయితే సర్వీస్ లెక్క కడతారో ప్రైవేట్ టీచర్లకు లెక్చరర్లకు కూడా అదే సర్వీస్ లెక్క కట్టడానికైనా రిజిస్ట్రేషన్ చేయాలని చెప్పేసి మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే కాదు, రెండోది వీళ్ళందరికీ కూడా గుర్తింపు కార్డు ఇవ్వాలని చెప్పేసి మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే కార్డు ఉంటే మేము టీచర్ అనొచ్చు. మనం ఒక దగ్గర పోయి వేరే స్కూల్కి పోతే మళ్ళీ కొత్తగా నేను టీచర్ని, నేను ఈ సబ్జెక్ట్ చెప్తా, లేకపోతే నాకు ఇన్లైన్ ఎక్స్పీరియన్స్ చెప్పాల్సిన పని లేదు. ఒకసారి కంప్యూటర్లో కొట్టుకుంటే మనకు కనిపిస్తుంది. మనం కొత్తగా పంపాల్సిన అవసరం లేదు. రెజ్యూమ్లలో మనం ఎక్కువనో తక్కువనో రాసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకు మనకు బాధ? ఎందుకు వచ్చింది చూస్తే అయిపోద్ది కదా. నీకు ఎందుకోసం చేస్తున్నాం? మనము గవర్నమెంట్కి సేవ చేస్తున్నాం, గవర్నమెంట్కే సేవ చేస్తున్నాం. మనం
ఏదో మీ ప్రైవేట్ స్కూళ్ళకు కాలేజీలకి చేస్తలే మనం, వాళ్ళకు కూడా చేస్తున్నాం, అది వేరే విషయం, సందర్భంగా మాట్లాడుకుందాం. వాళ్ళ బిల్డింగ్లు పెరగడానికి కోసం కూడా మన శ్రమ ధారపోస్తున్నాం, అది వేరే విషయం. వాళ్ళు ఆస్తులు పెరగడానికి కోసం మనం తోడ్పాడవుతున్నాం, మనం సమిధలు అవుతున్నాం, అది వేరే విషయం. కానీ మనం ఈ రాష్ట్రానికే సమిధలుగా మారుతున్నాము, ఈ రాష్ట్ర విద్యారంగానికి మనం సేవకులుగానే ఉన్నాం. కాబట్టి మనల్ని గుర్తించాలి అంటే కంపల్సరీ వాళ్ళు కాళ్ళు ఇవ్వాలి. అంతేకాదు, ఇందాక మేడం అన్నది కదా, అందరినీ లేబర్ వాళ్ళకి సంఘాలు ఉన్నాయని చెప్పేసి. లేబర్ వాళ్ళకి అందరికి సంఘాలు ఉంటే వాళ్ళు పెట్టుకోవాల్సిందే, వాళ్ళకి వాళ్ళ కష్టజీవులు వాళ్ళు పెట్టుకోవాలి, వాళ్ళకి వేరే మార్గం లేదు. మనకు కూడా ఒక వెల్ఫేర్ బోర్డు ఉండాలి. ఇప్పుడు లేబర్ కదా వెల్ఫేర్ బోర్డు ఉంది కదా, లేబర్ బోర్డు ఉంది కదా, మనకెందుకు ఉంటుంది? మన ఎంప్లాయీస్ మన పరిస్థితి ఎట్లుంటుంది అంటే, మనమేమో చూస్తానికేమో వైట్ కలర్ జాబ్ లాగా ఉంటుంది, మన స్థితి ఏమో కిందికే ఉంటుంది. అంటే అటు వైట్ కలరు కాదు, అటు లో కలరు కాదు, ఏ కలర్ కాకుండా అయిపోతున్నాం మనం. కాబట్టి బ్లాక్, రెడ్, వైట్ మధ్యన మన పరిస్థితి వేలాడుతూ ఉంది. ఈ వేలాడొద్దు మనకి. కాబట్టి మనల్ని గౌరవించాల్సిన పరిస్థితి ప్రభుత్వానికి ఉంది. నేను ఈ మధ్యన మనం తెలిసిన ఒక సారు జపాన్ పోయాడు, చాలా రోజులు అక్కడ ఉన్నాడు. ఆయన ఉన్నప్పుడు అక్కడ ఉన్న టీచర్లకి ఉపాధ్యాయ దినం ఉంటుంది అని చెప్పేసి అడిగిండట ఆయన. అంటే వాళ్ళ ఉపాధ్యాయ దినం అంటే ఏందో అని చెప్పేసి చాలా విచిత్రంగా అడిగిండట అక్కడ ఉన్న లోకలలో. ఇక్కడ ఉపాధ్యాయ దినం జరుపుకుంటున్నా కదా, అక్కడ ఉపాధ్యాయ దినం ఉంటుందా అని చెప్పేసి ఆయన ఆతృతగా అడిగితే అందరినీ వాళ్ళు ఎవరు స్పందిస్తలేరట. అంటే ఏం లేదు, ఇట్లాంటివి ఏముండవు వీడా అన్నారట. ఇంత అన్యాయం ఉంటారా వీళ్ళు? ఈ అంత జపాన్ అంటే పెద్ద ప్రపంచంలో టెక్నాలజీ పరంగా, సైంటిఫిక్ పరంగా అన్నింటిలో ముందుపోయింది కదా, ఇక్కడ టీచర్ని గౌరవించాలా అని చెప్పేసి అనుకున్నారట ఆయన. అడిగి మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మెట్రో ఎక్కిండట. మెట్రో ఎక్కి పోతుండట ఆయన, సార్ కలిపి మెట్రో ఎక్కి పోతుంటే ఈయన ఇక్కడ స్థలం నిలబడదామని చెప్పేసి, టైట్ ఉంటుంది అక్కడ కాబట్టి స్థలం నిలబడదామని చెప్పేసి అక్కడికి పోతే ఒకసారి ఉండి ఒక ముసలాయన నుండి లేచి ఈయనకు చేరిస్తుంది. ఇంత ముసలాయన ఇస్తున్నా, నీకు కొంచెం బాగానే ఉన్నాయి కదా, నీకు నిలబడతా అన్నా. లేదు 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 నువ్వు కూర్చోవాలని చెప్పేసి కూర్చోబెట్టిందంట బలవంతంగా. ఎందుకు కూర్చోబెట్టిందని చెప్పేసి అంటే, అక్కడ టీచర్ అనేది ఒకటి, ఆయనకి పేరు మీద టీచర్ అనేది ఒకటి ట్యాగ్ ఉందట. ఆ ట్యాగును చూసి ఆయన గుర్తుపెట్టిందట, అక్కడ కూర్చోబెట్టిందట. ఎందుకంటే అక్కడ ప్రతిరోజు టీచర్ని గౌరవించే లక్షణం జపాన్లో ఉంది కాబట్టి వాళ్ళు అక్కడ కూర్చోబెట్టుకోరు. మనకి ఇక్కడ టీచర్ ఎవరైనా గౌరవిస్తున్నామా? ఎవరు మా టీచర్ ఉంటే మన పిల్లలే ఎవరు కొన్ని సందర్భాల్లో. సో కాబట్టి ఇట్లాంటి సమస్య ఉంటుంది. అందుకోసమే మనకు గౌరవించాలంటే మనం రిజిస్ట్రేషన్ చేయాలి, గుర్తింపు కార్డులు ఇవ్వాలి. అంతేకాదు హెల్త్ బీమా ఇవ్వాలి, ఎక్స్గ్రేషియా ఇవ్వాలి అని చెప్పేసి హెల్త్ కార్డులు ఇవ్వాలి, ఎక్స్గ్రేషియా చేయాలి. ఎందుకంటే స్కూల్ నుంచి బయటికి పోతే, మనకి కాలేజీ నుంచి బయటికి పోతే, రోడ్ల మీదకి పోతే మీకు స్కూల్ వాళ్ళు పట్టించుకోరు, కాలేజీ వాళ్ళు పట్టించుకోరు. రోడ్ల మీదకి పోతే ఎవరు మర్చిపోయింది అన్న మా టీచర్ చనిపోయారు కదా కరోనా టైంలో, ఎవరు పట్టించుకున్నారు? ఎవరు పట్టించుకోలేదు. ఎవరో మంచుకునే ఉన్న వాళ్ళు ఒకరిద్దరు పట్టించుకున్నారేమో, వాళ్ళ గురించి మనం ఏం అనట్లేము. కానీ చాలామంది ఎవరు పట్టించుకోలేదు. అంతేకాదు నారాయణ శ్రీ చైతన్యంలో సగం కంటే ఎక్కువ మంది టీచింగ్ ఫ్యాకల్టీ తీసేసారు, వాళ్ళకి అవసరం లేదు అప్పుడు. మళ్ళీ ఇప్పుడు అందరూ రమ్మంటున్నారు. ఇప్పుడు నాకు మెసేజ్ పెడుతుంది, సార్ మాకు బిహెచ్ఎల్ బ్రాంచ్లో ఇంగ్లీష్ టీచర్ కావాలి, మీకున్న పోపాటి అని చెప్పి నాకు మెసేజ్ పెడుతున్నారు. లేకపోతే ఐదునగర్లో ఫిజిక్స్ కావాలని మెసేజ్ పెడుతున్నారు. ఏం అప్పుడే పంపారు, ఇప్పుడే కావాలంటారా? అట్లా ఉంటుంది వాళ్ళది, అవసరం ఉన్నప్పుడు అవుతారు. కాబట్టి మన డిమాండ్స్లో మనం ఏంటంటే ఈ కార్లు ఇవ్వాలి, ఇవన్నీతో పాటు మనకి మన మధ్యన తీసేలాగా వ్యవస్థ ఉండకూడదు. దీనికి గవర్నమెంటే ఒక ఆర్డర్ పాస్ చేయాలని చెప్పేసి, ఒక చట్టం చేయాలని చెప్పేసి మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే ఈఎస్ఐ పిఎఫ్లు నేను అనుకున్నా ఇక్కడికి ఇస్తున్నాం, కొంతమంది అనుకుని ఇక్కడ అసలు సూర్యాపేటలో ఎవరికి ఇస్తలేదని నాకు అర్థమైంది. మీరు మాట్లాడుతుంటే కొన్ని స్కూల్స్ హైదరాబాద్లో ఇస్తున్నాయి, పెద్ద పెద్ద స్కూల్స్ అనుకుంటూ కొన్ని కార్పొరేట్ స్కూల్ కొన్ని ఇస్తున్నారు. కానీ చాలా స్కూల్స్ కాలేజీలు ఇవ్వట్లేదు. ఈఎస్ఐ పిఎఫ్ ఖచ్చితంగా గవర్నమెంట్ ఇవ్వాలి. మనం పోయి మేనేజ్మెంట్లతో గొడవ మనం ఎందుకు వాడాలి? మనకు బాధ ఏంది? వాళ్ళు ఎందుకు చేయకూడదు? కాబట్టి మనం గవర్నమెంట్ని అడుగుతున్నాం. గవర్నమెంట్ ఆర్డర్ పాస్ చేస్తే ఖచ్చితంగా చేస్తారు మినిమం. అంతేకాదు మినిమం బీఈడి డిఈడి అయిపోయిన వాళ్ళందరికీ కూడా మినిమం 20,000 25,000 మినిమం జీతం ఉండాలి. ఎందుకంటే మనం వైట్ కలర్ లాగా మనం అందరు జనం గౌరవిస్తాం కాబట్టి మనం మినిమం ఇవ్వాల్సిందే అనే డిమాండ్స్ మనకు ఉన్నాయి. ఇంకా చాలా డిమాండ్స్ మనకు ఉన్నాయి, టైం లేదు. అయినా సరే మనం ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, మనం
మనకి ఇప్పటిదాకా గవర్నమెంట్ ఉన్న టీచర్లు అక్కడ విద్యార్థులను గొప్పలను తయారు చేయాలని చెప్పేసి వాళ్ళ బాధ్యత ఉండేది. ఇప్పుడు వాళ్ళ బాధ్యతలు పోయినాయి, ఎందుకంటే వాళ్ళ దగ్గర వస్తువులు లేరు. ఒకవేళ పోయినా పేద పిల్లలే కాబట్టి ఆటోమేటిక్గా ప్రశ్నిస్తే అవకాశం ఉండదు వాళ్ళకి. కానీ ప్రైవేట్ వాడు మేనేజ్మెంట్ వాడు ఎట్లా పట్టించుకోడు, ప్రశ్నించొద్దు అనుకుంటాడు. కానీ మనకు ఒక బాధ్యత ఉంది, ప్రశ్నించే విద్యార్థులను మనం తయారు చేయాలి. ప్రశ్నించే విద్యార్థులను తయారు చేస్తే వాళ్ళకు వచ్చిన సమస్యల మీద ప్రశ్నించడం కాదు, టీచర్ బాగలేకపోతే టీచర్ గురించి కూడా ప్రశ్నిస్తాడు. కాబట్టి ప్రశ్నలు నేర్పే పనిని ప్రైవేటు టీచర్ల మీద గవర్నమెంట్ టీచర్ల కంటే కూడా ఎక్కువ బాధ్యత ఉంది. ఎందుకంటే వాళ్ళు చల్లగానే ఉన్నారు, వాళ్ళకేం ఇబ్బందులు లేవు. ఇప్పుడు మనదే కష్టం ఉంది కాబట్టి మనం తయారు చేయాలి. ఇట్లాంటి దానికోసం మీరందరూ కూడా మనం అందరం కూడా చేద్దాం. అన్నిటికంటే ముఖ్యమైనది ఒకటే, యునైట్ కావడం. మనం యునైట్ కావడం అంటే మనం వేరే వాళ్ళకి అన్యాయం జరిగినప్పుడు కూడా మనం స్పందించాలి. అమ్మాయికి దాడి జరిగినప్పుడు స్పందించాలి. విద్యార్థులకు ఫీజులు ఇవ్వనప్పుడు మనం స్పందించడానికి మనం కూడా ఉండాలి, మనం కూడా మద్దతు ఇవ్వాలి. వాళ్ళు అప్పుడు మనం మద్దతు ఇస్తారు. కాబట్టి ఇట్లాంటి కోఆపరేషన్ అనేది తప్పనిసరి ఉండాలి. ఈ లక్షణాలు వీళ్ళందరిలో ఉండొచ్చు, ఇండివిజువల్ వ్యక్తుల్లో మీరు ఉంటారు. కానీ గ్రూప్గా చేయగలిగినప్పుడు మనం ఒక సమూహంగా అన్ని సాధించుకోగలుగుతాం. కాబట్టి ఆ విశ్వాసం మనకుంది. ఇప్పటికే శనివారం సెలవు ఇవ్వాలనే వాతావరణం తెలంగాణలో ఏర్పడ్డది. ఇప్పటిదాకా సూర్యాపేటలో ఇవ్వలేకపోతే ఇప్పుడు వచ్చే శనివారం రోజు ఎందుకు ఇయ్యరో ఆ స్కూళ్ళ దగ్గరికి మనం ఒక స్కూల్ దగ్గరికి ఇంకా వేరే స్కూల్ టీచర్లు పోండి, ఏమవుతుంది అప్పుడు ఏం చేస్తాడు, ఏం చేయలేడు కదా. మన స్కూల్లో మనం చేయాలంటే ఫైట్ చేయాలంటే కొంచెం ఇబ్బంది అయింది. పక్క స్కూల్ దగ్గర పని చేయాలి, అన్ని 4-5 స్కూల్ పని పెట్టిననుకో ఆ రోజు ఎట్లా సెలవు ఉంది కదా. 4 స్కూల్ ఫస్ట్ దఫా సెలవు కాబట్టి ఇస్తున్నాం. కాబట్టి మిగతా టీచర్లు అందరూ పోయి ఎందుకు బంద్ పెట్టో, మా టీచర్లకు ఎందుకు ఇవ్వమని చెప్పేసి అడిగితే ఏం చేస్తారా, మనల్ని ఏం చేయడు కదా. ఇప్పుడు మేము అట్లనే చేసినాం. హైదరాబాద్లో మీ డిఓ ఎమ్మడి పడి మెసేజ్ పెట్టమంటే అన్ని స్కూల్లో మెసేజ్ పెట్టిండు. పెట్టిన తర్వాత వాళ్ళకు ఏం చేయాలని అర్థం కాలే, ఇయ్యలే. కొన్ని వేరే ఆ రోజు పేరెంట్ టీచర్ మీటింగ్ ఇట్లా పెట్టుకున్నారు. పెట్టుకొని ఏదో అట్లనే రప్పించారు టీచర్లని. ఎంత రప్పిస్తే వాళ్ళని పోయి గొడవ చేస్తే ఇక సార్ తప్పని సార్ నెక్స్ట్ టైం పెట్టామని చెప్పేసి పెద్ద స్కూల్సే చెప్పారు. నారాయణ శ్రీచంద్రులు కూడా మొట్టమొదటిసారి సెకండ్ శనివారం హాలిడే ఇచ్చారు. అది టీపీటీలో సాధించగలిగినాం. కాబట్టి ఇట్లాంటి చాలా సాధించగలుగుతాం మనం. ఆ ధైర్యం ఉంది. ఒక టీచర్ ఎవరో డిఓ తిట్టినట్టు కూడా తింటే పోయి ఆయన సారీ చెప్పి నాకు ఎమ్మడి పడ్డా మంచిర్యాల. మన ఎమ్మడి పడితే ఆయన సారీ చెప్పిండు. ఆయన లేకపోతే ఆయన ఉద్యోగం పోయేటట్టు కొట్లాడగలిగినాం మనం. కాబట్టి ఇట్లాంటివి మనం చాలా చేయగలుగుతాం. ఎందుకంటే నరసింహారావు ఇప్పటికే లేట్ అయిందన్న ముగించాను. థ్యాంక్ యూ. ఇంతసేపు ఓపిక ఉన్నందుకు. ముఖ్యంగా మనకి ఎన్నో పనులు ఉన్నాయి. మొగోళ్ళ కంటే ఆడ టీచర్లకు అందరికీ కూడా చాలా పనులు ఉంటాయి. ఇన్ని పనులన్నీ మనమే చేయాలి. కాబట్టి మీకు నన్ను మీకు సెల్యూట్. మీరందరూ ఇంతమంది సూర్యాపేటలో తక్కువ మంది మగవాళ్ళు ఉంటారేమో అనుకున్నారు, మగ టీచర్లు. కానీ ఇంతమంది టీచర్లు వస్తారనుకోలేదు. ఎందుకంటే అన్ని ఏడికి పోయినండి మా మహిళా టీచర్లు ఎక్కువ వచ్చారు. కానీ వచ్చారు. మీకందరికి కూడా సెల్యూట్ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు, ఇంతసేపు ఓపిక అయినందుకు, ముఖ్యంగా మీ జ్ఞానానికి నేను జ్ఞానం ఇస్తున్నా అనుకోలేదు, జస్ట్ మీకు ప్రేరేపించడానికి అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ.